నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బనకచెర్లను అడ్డుకునేలా సర్కారు బహుముఖ చర్యలు. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్లపై నిర్ణయం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారన్న కిషన్ రెడ్డి. సీఎం ప్రెజెంటేషన్ కల్పితం, రాజకీయ ప్రేరేపితమన్న హరీష్. ఏపెక్స్ కౌన్సిల్ మినిట్స్ పై తప్పుదోవ పట్టించారని ఆరోపణ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ మరోసారి పాతపాట. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రగల్భాలు. ఖమేనీ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్. వచ్చే వారంలోపు కీలక పరిణామం జరగొచ్చని స్పష్టీకరణ. సమస్యలకు యుద్ధ క్షేత్రాల నుంచి పరిష్కారాలు రావన్న ప్రధాని. వ్యవసాయం, శాస్త్ర సాంకేతికపై క్రొయేషియాతో ద్వైపాక్షిక చర్చలు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టు నిలిపివేయాలని ఎంపీల సమావేశంలో తీర్మానించగా ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కలిసి అభ్యంతరాలు తెలపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వల్లే బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు వచ్చిందన్న రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరేందుకు ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్రానికి చెందిన ఎంపీలు తీర్మానించారు. నిన్న సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశానికి కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే ఎజెండాగా ఐక్యంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలను కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు, తెలంగాణకు జరిగే నష్టాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల భద్రాచలం రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా గోదావరి కావేరీ లింక్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఎంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది GWDT అవార్డు కూడా వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్ లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్లు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. మాకు DPR అందలేదు. మీ DPR మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఎంపీలతో సమావేశంతో పాటు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునేందుకు అబద్దాల్ని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు బీజం పడడానికి కారణం కేసీఆర్, హరీష్ రావేనని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో సామ, దాన, భేద దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నామని సీఎం తెలిపారు. ప్రాజెక్టును ఆపాలని ప్రధాని సహా అందరినీ కలసి కోరతామని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
2016లో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. ఈ రోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి, వాస్తవాలు ఉంటే మాట్లాడి ఇవ్వాలి. నేను ఇవన్నీ చెప్తున్నా, ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? కేంద్రంలో పలుకుబడి ఉందని ఏ ప్రాజెక్టు చేపట్టినా అనుమతులు వస్తాయని చంద్రబాబు నాయుడు అనుకోవద్దని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గోదావరి జలాల్లో తమ వాటా 968 టీఎంసీలతో పాటు కృష్ణా జలాల్లో వాటా పూర్తిగా వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక మిగిలిన జలాలు వాడుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నట్లు వెల్లడించారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈ రోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్ గా ఎట్లా ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్లు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు. ఎంపీల సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, మల్లురవి, వంశీకృష్ణ, సురేష్ షెట్కర్, రామసహాయం, రఘురాం రెడ్డితో పాటు బీజేపీ సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. బనకచర్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనీయబోమని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిందారోపణలు చేస్తున్నారంటూ రవిచంద్ర సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి చర్చించారు. నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే జీబీ లింక్పై నిర్ణయం తీసుకుంటామని సిఆర్ పాటిల్ కిషన్ రెడ్డికి తెలిపారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం పారదర్శకమైన పద్ధతిలోనే ముందుకెళ్తామన్నారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డికి సిఆర్ పాటిల్ భరోసానిచ్చారు. బీఆర్ఎస్ కోసం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్ష ఎంపీల భేటీకి కిషన్ రెడ్డి రాకుండా ముందుగానే కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో ఆంతర్యం, కుట్ర ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు. మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది, మాతో కలిసి అంటే ముందుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు. ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలల్లా వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ మొత్తం కల్పితం, రాజకీయ ప్రేరేపితమైనదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆక్షేపించారు. సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్
రాజకీయ లబ్ధి పొందాలనే వక్రబుద్ధే తప్ప రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కావాలనే ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5వ అజెండాలోని అంశాలు దాచిపెట్టి మొదటి అజెండాలోని అంశాలను ప్రస్తావించారని దుయ్యబట్టారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు అంగీకరించబోమని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు. స్వార్థపూరిత లక్ష్యాల కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి అసత్యాలను ప్రజల ముందు ఉంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై అప్పటి మంత్రివర్గ సమావేశాల్లో చర్చే జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చిందని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణ తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగిందని సీఎం చెప్పారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన వివరాలన్నీ ఈ నెల 30 నాటికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బీఆర్ఎస్ అబద్దాలను తేటతెల్లం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్ లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్ కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొండివాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను. నేను అన్ని మాకు ఎట్లాగో ఇప్పుడు లేఖ రాసిండ్రు. 30 తారీఖు లోపల కమిషన్ కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమీ ఉడకవు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సాక్షులతో పాటు నాటి ఉన్నతాధికారుల స్టేట్మెంట్లను సైతం సిట్ సేకరించింది. అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలను నమోదు చేసింది. ఎస్ఐబి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోణంలోనే ట్యాపింగ్కు అనుమతులు తీసుకున్నారని ఉన్నతాధికారులిద్దరూ చెప్పినట్లు సమాచారం. అలాగే కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న మరోసారి 8 గంటల పాటు ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు రోజుకో ముడివిప్పుతున్నారు. సాక్షులతో పాటు పలువురు పోలీసు అధికారుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. అప్పట్లో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్తో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ వాంగ్మూలాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసింది. సిట్ అడిగిన వివరాలపై సమాచారాన్ని వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు తెలియగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్టీ హోదాలో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతులను ఎలా తీసుకున్నారో తెలపాలని సిట్ వివరణ కోరింది. ఇందుకు సమాధానంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోణంలోనే అనుమతులు తీసుకున్నట్లు వారు వివరించారు. మావోయిస్టులకు లాజిస్టిక్ సపోర్ట్ చేస్తున్నారంటూ అడగడంతోనే తాము లీగల్ ఇంటర్సెప్షన్ కు అనుమతులు ఇచ్చామంటూ వారిద్దరూ వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ గురించి మాత్రం తమకు సమాచారం లేదని వెల్లడించినట్లు సమాచారం. అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి సైతం వాంగ్మూలం సేకరించే అవకాశం కనిపిస్తోంది. అప్పట్లో రివ్యూ కమిటీలో ఉన్న సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శుల నుంచి వాంగ్మూలాలు సేకరించేందుకు సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసింది. వారి నుంచి సమాధానాలు ఇంకా రానట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో బుధవారం పలువురు నుంచి వాంగ్మూలాలు సేకరించారు. పీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ కు స్టేట్మెంట్ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకుడిగా పనిచేసిన సైదులతో పాటు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల మా పర్సనల్ లైఫ్ కానీ మా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క విషయాన్ని అప్పుడున్న రాజకీయ నాయకులు తెలుసుకొని మేము చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ మా స్టేట్మెంట్ లో ఏసీబీ గారికి తెలియడం జరిగింది. నిన్న నైట్ నాకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ 9ంటికి రావడం జరిగింది. మీరు ఇమీడియట్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఫోన్ ట్యాపింగ్ అయింది, దాని గురించి మీకు వాంగ్మూలం ఇవ్వాలని నన్ను పిలిస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ఫోన్ యొక్క ట్యాపింగ్ 23 నవంబర్ 23 నుంచి ట్యాపింగ్ చేయడం జరిగింది. ఒక 15 డేస్ డాక్యుమెంట్స్ నాకు చూపించడం జరిగింది. సో ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విరుద్ధంగా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి
నన్ను హింసించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే చట్టం యాక్షన్ తీసుకోవాలని, మాలాంటి సామాన్య ప్రజల మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ప్రణీత్ రావును సిట్ బుధవారం మరోసారి విచారించింది. ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఎస్ఓటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నికల ఫలితాల అనంతరం హార్డ్ డిస్క్ల ధ్వంసం వరకు పలు అంశాలపై వివరాలు రాబట్టింది. ప్రభాకర్ రావుతో కన్ఫ్రంటేషన్ నేపథ్యంలో ప్రణీత్ రావు తాజా విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తన మొబైల్ ఫోన్ను ఏసీబీ సమర్పించాలనడం ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాసిన కేటీఆర్ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పిందని అందులో పేర్కొన్నారు. విచారణ తర్వాత 2021 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 1 వరకు వాడిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి పరికరాలను సమర్పించాలని మరో నోటీసు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. అయితే ఆ వస్తువులు ఎందుకు ఇవ్వాలన్నది అందులో లేదన్నారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ పురపాలక శాఖ వద్దే ఉన్నట్లు స్పష్టం చేశారు. 2024 మొదటి త్రైమాసికంలో మొబైల్ ఫోన్ మార్చానన్న కేటీఆర్ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని చెప్పారు. ఫోన్ మినహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువును వాడలేదన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం స్పిల్వేపై భారీ గుంతలు పడటంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో నీటిపారుదల నిపుణుల బృందం స్పిల్వేను దాని ఎదుట ఉన్న బకెట్ ఫోర్సెన్కు తెప్పలపై వెళ్లి పరిశీలించారు. భారీగా పడిన గుంతల మరమ్మతుల శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చేపట్టిన క్రస్ట్ గేట్ల మోటార్లకు వైరింగ్, గ్రీజింగ్, రబ్బర్ సీడ్ల పనులు పూర్తి కానున్నాయి. సికింద్రాబాద్లో ఓ ముఠా బంగారం వ్యాపారిని ఎస్ఓటీ పోలీసుల పేరిట మోసం చేసి 74 లక్షల రూపాయలు కాజేసింది. హీరాలాల్ ఆర్కే జ్యువెలర్స్ పేరుతో బంగారం వ్యాపారం చేస్తున్నాడు. అతని దుకాణంలోనే రాధేశ్యామ్ అనే వ్యక్తి సహాయకుడిగా ఉంటున్నాడు. రాంబాబు అనే వ్యక్తి తన దగ్గర కిలో బంగారం ఉందని రాధేశ్యామ్కు చెప్పాడు. ఈ విషయాన్ని రాధేశ్యామ్ యజమాని హీరాలాల్కు తెలియజేశాడు. బంగారం కొనడానికి అతనితో 74 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. హీరాలాల్ తన కార్యాలయంలో డబ్బులు చూపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎస్ఓటీ పోలీసుల పేరుతో వచ్చిన కొంతమంది వ్యక్తులు వారిపై దాడి చేశారు. 74 లక్షల నగదును అపహరించుకొని కారులో పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన హీరాలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారులో ఉన్న జీపీఎస్ సిగ్నల్ ఆధారంగా 5గురిని జేబీఎస్ వద్ద పట్టుకున్నారు. డబ్బుతో పరారైన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు డ్రైవర్ రుద్రవరం వద్ద రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారును ఆపకుండా అతివేగంగా వెళ్లి మరో 3 కిలోమీటర్ల దూరంలో ఆరేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పండరీనాథ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కొంత దూరం వెళ్లి బండరాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ చేసిన హెచ్చరికలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన హద్దులు దాటిందన్న ట్రంప్ ఈ అంశంపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇరాన్ లేదా దాని అణుకేంద్రాల లక్ష్యంగా దాడులు చేసే యోచనలో అమెరికా ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పష్టతనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. వచ్చే వారం చాలా కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని, లేదా అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. వారం క్రితం ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న ఆయన ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో జోక్యం చేసుకుంటానో లేదో తెలియదని పేర్కొన్నారు. టెహరాన్ ప్రస్తుతం తనని తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉందన్న ఆయన ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా లేవన్నారు. సమస్యలకు పరిష్కారాలు యుద్ధ క్షేత్రాల నుంచి రావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువని అన్నారు. ఈ రెండింటితో క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిక్ కూడా ఏకీభవించారని తెలిపారు. కెనడాలో G7 సదస్సును ముగించుకుని క్రొయేషియా చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్రధాని ప్లెంకోవిక్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యవసాయం, శాస్త్ర, సాంకేతిక, సంస్కృతి వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని భారత్, క్రొయేషియాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం, సెమీ కండక్టర్లు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలనే అంగీకారానికి వచ్చాయని పేర్కొంది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకే ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకే ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.